హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్. రాయాపూల్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన కొత్తగా పాస్బుక్లు పొందిన రైతులు రైతు బీమా దరఖాస్తు కోసం క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిని కానీ నేరుగా మండల రైతు వేదిక కార్యక్రమంలో సంప్రదించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది. ఇక రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన పత్రాలు, వారు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనే పూర్తి వివరాలు అయితే మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రాయాపూల్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన కొత్తగా పాస్బుక్లు పొందిన రైతులు రైతు బీమా దరఖాస్తు కోసం క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిని కానీ నేరుగా మండల రైతు వేదిక కార్యక్రమంలో సంప్రదించాలని అయితే తెలంగాణ గవర్నమెంట్ రైతులకు తెలియజేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కొత్తగా భూములను కొనుగోలు చేసి పాస్బుక్లు వచ్చిన వారు రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని సిద్దిపేట జిల్లా రాయాపూల్ మండల వ్యవసాయ అధికారి నరేష్ రైతులకు సూచించారు. ఆదివారం వ్యవసాయ అధికారి నరేష్ మాట్లాడుతూ జూన్ 5 వరకు కొత్తగా పట్టాదారు పాస్బుక్ వచ్చిన రైతులు రైతు బీమాకు దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు 13లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. కాకపోతే ఇంకా ఎవరు కూడా ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోలేదు కాబట్టి చివరి తేదీగా ఆగస్టు 15 ఇవ్వడం జరిగింది. ఈరోజు సాయంత్రం లోపు వెంటనే కూడా ఎవరైతే తగిన పత్రాలతో అప్లై చేసుకుంటారో ఆ రైతులందరికీ కూడా రైతు బీమా అనేది కూడా అందడం జరుగుతుంది. దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు: దరఖాస్తు ఫారం, రైతు పట్టాదారు పాస్బుక్ జిరాక్స్, రైతు ఆధార్ కార్డ్ జిరాక్స్, నామినీ ఆధార్ కార్డ్ జిరాక్స్. ఈ పత్రాలను సంబంధించిన వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. 14వ తేదీ ఆగస్టు 1966 నుండి 14 ఆగస్టు 2007 మధ్యలో పుట్టిన ఆధార్ కార్డులో 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయసు ఉన్న రైతులు మాత్రమే బీమా చేసుకోవాలన్నారు. ఇంతకు ముందు బీమా చేసుకుని ఏమైనా మార్పులు చేసుకోవాల్సిన వారు ఈ నెల ఆగస్టు 16 వరకు ఆయా గ్రామాలకు చెందిన వ్యవసాయ విస్తీర్ణ అధికారుల దృష్టికి తీసుకుపోయి సమస్యలను పరిష్కరించుకోవాలని అయితే పేర్కొన్నారు. రాయాపూల్ రైతు వేదికలో రైతు బీమా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన కొత్తగా పాస్బుక్లు పొందిన రైతులు క్లస్టర్ వ్యవసాయ విస్తీర్ణ అధికారులను కానీ నేరుగా మండల రైతు వేదిక కార్యక్రమంలో సంప్రదించాలని పేర్కొన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులు సకాలంలో అందించి రైతులు సహకరించాలని పేర్కొన్నారు. రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, దాదాపుగా ఈ బీమాకు సంబంధించి సహజ మరణం కానీ ఏమైనా జరిగి మరణిస్తే ఆ రైతు కుటుంబానికి ఒక్కొక్కరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు అనేది కూడా ఉచితంగా బీమా అనేది కూడా ఇవ్వడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి నరేష్ రైతులకు సూచించారు. వెంటనే కూడా ఇంకా చివరి తేదీ అనేది కూడా ఈ పథకానికి సంబంధించి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవాల్టిలోగా వెంటనే ఇంకా రైతు బీమాకు సంబంధించి ఎవరైనా అప్లై చేసుకొని వారు ఉన్నట్లయితే వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని కూడా షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.